ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో దళారీ సంబంధిత గోదాం గిడ్డంగుల వద్ద గత 4 రోజులుగా ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలరాజు వెంటనే ధర్నా స్థలానికి చేరుకొని వారిని పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. దళారీ ఎంతటి వారైనా తాను లెక్క చేయనని, రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే డీఎస్పీతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రైతులకు జ్యూస్ అందజేయడంతో ధర్నా విరమింపజేశారు. పోయిన నెంబర్ ద్వారా 13 కోట్ల వరకు పోలవరం మండలంలో సరుకు అంతా కూడా ఆయన తోలాడండి. తోలితే ఈయన దగ్గర 10 కోట్ల వరకు కొట్టేశాడండి. సుందరం గారి అకౌంట్ ద్వారా కొట్టాడు. రామకృష్ణ ఆయన పేరు కేదావరపు సుందరం, కేదవరపు సుందరం అన్న ఆయనకి అమ్మాడు. ఆ రామకృష్ణ అన్న ఆయన ద్వారా మన రైతుల అకౌంట్లకి లేదా ఆయనకు సంబంధించిన అకౌంట్లకి 10 కోట్ల వరకు కొట్టించుకున్నాడు. రాజు అన్న ఆయనకి ఇంకా అమ్మారండి. ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళకి కోడి పారాలకి సుందరం అమ్ముకున్నారు. అయితే మాకు ఈయన ఉన్నారకు కొంతమంది రైతులకు ఇచ్చాడు. ఇవ్వగా ఇలాగ మనకి ఇంకా 137 మంది రైతులు మిగిలిపోయారండి. ఈ 137 మంది రైతులకి ఈయనేమో అమౌంట్ ఆపేయటం వల్ల మనం ఈ సరుకు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అసలు ఎవరికి ఇచ్చారు మీరు అని గట్టిగా అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు ద్వారానే ఫోన్ నెంబర్ ద్వారానే నేను వ్యాపారం చేశానని చెప్పాడు. సూర్యబాబు గారు, పన్నూరు సూర్యబాబు. ఇదేంటిది మన అనే చూడగా మనకి ఏం జరిగిందంటే పోలవరంలో ఎక్కడ లోడ్ అయిందో సరుకు ఎక్కడ దిగిందని చూస్తే మొత్తం కొయ్యలగూడెం మండలంలోనే దిగిందని సరుకు. 253 లారీల సరుకు పోలవరం ఈ కొయ్యలగూడెం మండలం సరంగంలో ఉందండి సుందరం గారి ద్వారా. అందుగురించి మన సరుకు ఇక్కడే ఉందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ గొడవ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది.